అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తుంది. అమరావతి పనులు కూడా శరవేగంగా జరుగుతున్న సందర్భంలో వరల్డ్ బ్యాంక్ ద్వారా వచ్చే 15,000 కోట్లు ఇప్పుడు రీసెంట్‌గా వైసీపీ వాళ్ళు ఆ అమౌంట్ రాకుండా వరల్డ్ బ్యాంక్‌కి లెటర్లు రాయడం అది జరిగింది. అంటే రాజధాని పనులు జరగకుండా చూడటానికి ఇంకా వ వరల్డ్ బ్యాంకు ఇచ్చే నిధులు రాకుండా చేసి రాజధానిని ఆపడానికి ప్రయత్నిస్తుంది వైసీపీ. అసలు వైసీపీ ఓడిపోవడానికి కారణం రాజధాని వన్ ఆఫ్ ద రీజన్. రాజధాని 3 ముక్కలు చేసి 3 ప్రాంతాల్లో పెట్టడం అనేది ఎంత తప్పు అనేది మన ఓడిపోయినా సరే ఇంకా ఆళ్ళకి అవగాహన అవ్వలేదా ఏంటో తెలీదు గానీ, ఈ వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చే నిధులను ఆపడానికి మాత్రం రీసెంట్‌గా ప్రయత్నిస్తుందని వార్తలొచ్చినాయి. అమరావతిని ఆపడం అంటే అసల రాజధాని లేకుండా చేయాలనా ఏంటి ఉద్దేశం అనేది తెలీదు తప్ప, రీసెంట్‌గా ఆళ్ళకి 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఆళ్ళు తెలుసుకోకుండా కారణాలు ఇంకా రాజధాని గురించి ఆపడానికి ప్రయత్నిస్తున్నారంటే, అది మళ్ళీ అధికారంలోకి రావాలనే వాళ్ళు ఖచ్చితంగా అమరావతిని కొనసాగించే ప్రయత్నం తప్ప, మేము మళ్ళీ వచ్చినా కంటిన్యూ చేస్తామనే మాట వచ్చేంత వరకు కూడా ప్రజలు వైసీపీని నమ్మే పరిస్థితి లేదు రాజధాని విషయంలో. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పు 5 సంవత్సరాల్లో ఇంకా తెలుసుకోకుండా, ఇంకా రాజధానిని ఆపాలనే ప్రయత్నం ఏదైతే ఉందో, అది రాజకీయంగా చాలా నష్టం చేస్తది వైసీపీకి. అది తెలుసుకొని రాజధానికి భాగంగా వాళ్ళ సహకారం కూడా అందించి ముందుకు నడిస్తే వాళ్ళకి భవిష్యత్తు అనేది ఉంటది. రాజధానిలో ఎప్పుడైతే అది రాజధాని అమరావతి పేరు నిర్ణయించింది దేవతల రాజధాని అనేది ఎంత నిజమో ఎంతో పురాణాల్లో కూడా అమరావతిని కేంద్రంగా పరిపాలించారు. ఆ పేరులోనే ఉన్నది వైబ్రేషన్ అమరావతి. దాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఎదురు దెబ్బే తగులుతది. అది తెలుసుకొని వైసీపీ వాళ్ళు ఇప్పుడైనా సరే రాజధానికి సహకరిస్తే ఫ్యూచర్‌లో వాళ్ళకి పార్టీకి గౌరవంగా ఉంటది. అంతే తప్ప రాజధానిని ఇంకా ఆపాలని చూస్తే వాళ్ళకే నష్టం అది. అది తెలుసుకొని అందరికి సహకరించి రాజధానిని తొందరగా పనులు పూర్తి అయ్యే విధంగా ముందుకు వెళ్ళాలని అందరిని కోరుకుంటూ సెలవు.